పరమ పవిత్రమైనది, సర్వ పాపాలను హరించేది శ్రీరామ నామమని ఒకటే ఉన్నదని భజన మండలి సభ్యులు గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. పవిత్రమైన ధనుర్మాసాన్ని పురస్కరించుకొని డిసెంబర్ 16వ తేదీ నుంచి స్థానిక కాపు వీధిలోని భజన మందిరం నందు స్థానిక భజన మండలి కళాకారులు కలిసి ప్రతినిత్యం రామనామ సంకీర్తనలను ఆలాపిస్తూ భజన నిర్వహిస్తున్నారు. మంగళవారం ఉదయం జరిగిన భజన కార్యక్రమాన్ని దొడ్డారెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు ఉభయదాతలుగా వ్యవహరించి దేవునికి ప్రత్యేక పూజలను నిర్వహించి నైవేద్యం సమర్పించారు. ఆ తర్వాత అందరికీ ప్రసాదాలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. నమో వెంకటేశయ్య. పెద్ద కాపు వీధి శ్రీరామ మందిరంలో తరతరాలుగా ఈ యొక్క ధనుర్మాస భజన శ్రీ వెంకటేశ్వర స్వామికి మహావిష్ణువుకు ప్రీతికరమైనటువంటి యొక్క భజన జరుగుతూ ఉంది. ధనుర్మాసంలో స్వామి ఈ మాసంలో ఆయన నిద్ర విశ్రాంతి తీసుకొని భక్తులను రక్షిస్తూ ఆయన నిద్రలో కూడా యోగ నిద్రలో కూడా భక్తులను రక్షిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క ధనుర్మాస భజన చేస్తూ ప్రపంచ శాంతి కోసము, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి జీవుల యొక్క ఆనందం కోసము మంచి బుద్ధి సన్మార్గం ప్రసాదించాలని చెప్పి తెల్లవారుజామునే ఈ యొక్క భజన మందిరానికి వచ్చి ఎక్కడ దేవాలయాలు ఉన్నాయో అక్కడ ఈ యొక్క ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి భక్తులందరూ ముక్తిని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని పొందాలని చెప్పి స్వామి వారిని వేడుకుంటూ దేవుడిని వేడుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. తిరుపతి నగరం పెద్దకాపు లేఅవుట్లో వెలిసినటువంటి శ్రీ రామ మందిరం నందు ధనుర్మాస కైంకర్యాల్లో భాగంగా ప్రతినిత్యం ఉదయం 5 గంటల నుండి భజన కార్యక్రమము అత్యంత వైభవంగా భక్తుల యొక్క సౌజన్యం చేత నిర్వహింపబడుతుంది. ఈ కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో తన భుజస్కంధాలమైన వేసుకొని భక్తులందరినీ చేరదీసి వారందరినీ ఆదరిస్తున్నటువంటి శ్రీ గుండాల గోపీనాథ్ అన్న గారికి, కార్యక్రమానికి వెయిట్ చేసినటువంటి భక్త బృందానికి అందరికీ కూడా ధనుర్మాస కైంకర్యాల్లో పాల్గొన్నటువంటి ప్రతి భక్తునికి కూడా శ్రీ గోదా రంగనాథ స్వాముల వారు, శ్రీ సీతారామ లక్ష్మణ భట్టు ఆంజనేయ స్వాముల వారు, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటనాథుల వారు ఆయురారోగ్య అష్టైశ్వర్య సంపద ప్రసాదించి అందరినీ చల్లగా కాపాడవలసిందిగా ప్రార్థన చేస్తూ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతావందనములు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరినీ గోదా రంగనాథ స్వాముల వారు ఆయురారోగ్య అష్టైశ్వర్య సంపదకి చల్లగా కాపాడవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. పెద్దకాపు వీధిలో జరుగుతున్నటువంటి భజన కార్యక్రమంలో భాగంగా భక్తులందరూ ప్రతిరోజు ఉదయం 5 గంటలకే ఇక్కడికి వచ్చి భజన కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. నేను PhD వరకు చదివాను. ఏ రోజు 4 గంటలకు నిద్ర లేవలేదు. కానీ భజన కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత ఆటోమేటిక్గా నాకు భగవంతుడే ఎక్కువ కల్పించి ఇక్కడికి రావాలనే ఉద్దేశాన్ని కలిగిస్తున్నటువంటి ఆ శ్రీమన్నారాయణుడికి మరీ భక్తిగా ఇది పాల్గొనాలని భక్తులందరికీ విన్నపం చేస్తున్నాను.